జిల్లా వైరాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. లాటరీ పేరుతో వృద్ధ దంపతులను కారులో ఎక్కించుకున్న గుర్తు తెలియని వ్యక్తులు వారి వద్ద నుంచి నగదు, బంగారం చోరీ చేయడం చర్చనీయాంశంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లికి చెందిన వాంగ్దోడ్ కేతానాయక్, బాలి దంపతులను కొత్తగూడెంకు తీసుకెళ్తున్నామని చెప్పి 4 తులాల బంగారు గొలుసు, 5,000 రూపాయల నగదు కాజేశారు. ఆ తర్వాత వారిని కారుల నుంచి దింపి పరారయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కంపెనీ